ప్రత్యేకించి ఈ వింటర్ సీజన్‌లో టీ లేనిదే ఆహ్, సంతృప్తిగా జరగదు రోజంతా గూడా. సో, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతీది గూడా మనకు ఆరోగ్యానికి ఒకటి, రెండోది మనకి ఆహ్, బాడీలో కొంచెం వేడిని ఉత్పత్తి చేయడానికి, అదేవిధంగా యాక్టివ్‌గా ఉంచడానికి మనకి టీ అనేది తోడ్పడుతుంది గాబట్టి, సో, ఆ టీ యొక్క విశేషాలు ఏ విధంగా మనకి ఇండియాలో స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ విధంగా మనం స్టార్ట్ జేసాము? మన ఇండియా మొత్తం ఏ విధంగా వ్యాపించింది? అనే దాని గురించి క్లుప్తంగా మనము నేర్చుకోవడం జరుగుతుంది ఈరోజు. గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరూ అలర్ట్‌గా ఉన్నారా? 1820 సంవత్సరం కంటే ముందు రోజు వరకి మన ఇండియాలో టీ యొక్క ప్రారంభ దశ అనేది లేదు. ఎందుకంటే సో, ఇక్కడ ఇండియాలోని తేయాకు తోటలున్నాయి. కానీ మన ఇండియాలో ఈ టీ యొక్క ఉత్పత్తి అనేది అంటే టీ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అవగాహన లేదన్నమాట. ఇక్కడ టీ అనేది మన బ్రిటిష్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు అని అనుకుంటారు కానీ, వాస్తవం చెప్పాలంటే మన ఇండియన్‌దే. ఇది మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళొచ్చినప్పుడు సో, ఇది మనకి పరిచయం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన భారతదేశానికొస్తే 1823 సంవత్సరంలో స్కాటిష్ అన్వేషకుడు రాబర్ట్ బ్రుష్ అనే వ్యక్తి మనకు అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో స్థానిక టీ మొక్కల యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవడం జరిగింది. సో, ఇక్కడ స్థానిక సిగ్మో తెగకు చెందిన వారు ఈ టీ ఎలా తయారు చేయాలో వివరించారన్నమాట. కానీ 1820 సంవత్సరంలోనే మణిరామ దత్త బారువా అనే స్థానిక ప్రభువు తను కంప్లీట్‌గా ఈ తేయాకు తోటల్ని పెంచి పోషించడం జరుగుతుంది. గమనించండి. 1823 సంవత్సరంలో మనకు టీ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయితే, 1820 సంవత్సరంలోనే మనకి మణిరామ్ దత్తా బారువా అనే ఆహ్, ప్రభువు, స్థానిక ప్రభువు ఈ తేయాకు తోటల్ని పెంచడం జరిగింది లీడర్స్. సో, ఈ విధంగా స్కాటిష్ అన్వేషకుడు రాబర్ట్ బ్రుష్ ద్వారా మనకి అస్సాంలో ఈ బ్రహ్మపుత్ర నది లోయలో టీ తోటలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈ సిగ్మో తెగకు చెందిన వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ఈ తేయాకు యొక్క ప్రస్తావన మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ వచ్చిన మన ఇండియాలో ఉన్న మన భారతదేశంలో అస్సాంలో ఉన్న ఈ తేయాకు తోటల్ని బిజినెస్‌గా స్టార్ట్ చేసింది మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అర్థమైందా లీడర్స్? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనకి ఈ టీని ఒక వ్యాపారంగా ప్రారంభించి, సో, మన ఇండియాలో ఉన్న తేయాకును మన ఇండియాతో పాటు ఇతర దేశాలకు గూడా బిజినెస్ రూపకంగా వాళ్ళు తీసుకెళ్ళి ఆహ్, అమ్మడం జరుగుతుంది. ఇది సార్ మన తేయాకు యొక్క గొప్పతనం. అస్సాం టీలో ఉన్న గొప్పతనం ఇది. కాబట్టి 1823లోనే మనకి ఈ టీ అనేది ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిందన్నమాట. అప్పటినుంచి ఇప్పటి వరకి గూడా మన యొక్క అస్సాం టీ గొప్పదనం అనేది అంత ఆహ్, అద్భుతంగా ఉంది. లీడర్స్ గమనించండి. ఇంకొకటి ఏంటంటే మన అస్సాం టీలో ఉన్న ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్క టీలో గూడా మన అస్సాం తేయాకును ఉపయోగించడం జరుగుతుంది. సో, అస్సాం ప్రజలందరూ గూడా ఈ తేయాకు తోటలు పెంచడం జరుగుతుంది. పెంచి మన స్థానికంగా ఉన్న భారతదేశంతో పాటు ఇతర దేశాలకు గూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. సో, ఇది మన తేయాకు. తేయాకులో 3 రకాలుంటాయి లీడర్స్. అందులో లేతాకు, మిడిలాకు, తర్వాత ముదురాకు అని 3 రకాలుంటాయి. మనము తీసుకునేది లేతాకు. కానీ మనకు ఏదైతే బయట ప్రొడక్ట్స్ ఒస్తున్నాయో, బయట ప్రొడక్ట్స్ తెలుసు గదా లీడర్స్! ప్రత్యేకించి మన చిన్నతనంలో మనకు వాస్తవంగా తెలిసింది జెమినీ టీ, తర్వాత ఆహ్, ముఖ్యంగా మనకి ప్రారంభ దశలో ఉండేది మాత్రం జెమినీ టీ. ఇవి బయట ప్రొడక్ట్స్. ఇప్పుడు జెమినీ ఉంది, 'త్రీ రోజెస్' ఉంది. అదేవిధంగా రెడ్ లేబుల్ అని, 'టాటా టీ' అని, 'హిమాలయన్' అని, 'డాబర్' అని, 'న్యూట్రిగ్రేమ్' అని, 'డాబర్' అని, 'న్యూట్రిగ్రేమ్' అని, 'డాబర్' అని, 'డాబర్' అని, 'డాబర్' అని, 'డాబర్' అని,
ఇంకా చాలా ఇతరత్రా చాలా ఉన్నాయి. సో, వాటికి నాకు అంత సుపరిచితం లేదు. కాబట్టి నేనవి చెప్పలేకపోతున్నాను. ఇవన్నీ గూడా బయట ప్రొడక్ట్స్. అవన్నీ గూడా ఈ తేయాకులో ఉండే ముదిరాకు, మద్దిలాకు ఉంటుంది గదా! వాటితోటి తయారు జేసి, సో, డస్ట్ గూడా దానిలో మిక్స్ చేసి అమ్మడం జరుగుతుంది. టీ లేనిదే మన రోజంతా గడవదు గది కాబట్టి, సో, ఆ టీ అన్నీ గూడా ఈ మన ఇండియాలో ఉన్న టీలో ఉన్న గొప్పదనాన్ని వీళ్ళు అద్భుతంగా క్రియేట్ చేసేయడమే గాకుండా, వాటికి అడిషనల్‌గా వాళ్ళ అనుకూలతను బట్టి ఏదైతే ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటున్నాయో వాటిని మిళితం జేసి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక రకంగా లాభం కోసం, రెండోది ఆకు తక్కువగా ఉండడం వల్ల గాని, సో, ఈ విధంగా వాళ్ళు వాటి రేట్‌ను వాళ్ళు టాలీ చేసుకుంటూ దాన్ని కలుషితం చేసుకుంటూ, అమ్ముకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ మనం దాన్ని బాగుంది, తక్కువ రేటుకొస్తుంది, ఆరోగ్యానికి మంచిది, మనకు ఏ ఏదైతే ఏంటి తక్కువ రేటుకొస్తుంది గదా! అని తీసుకొని తాగి అనారోగ్య పాలవుతున్నాము. ఎందుకంటే లీడర్స్ దీనిలో కెఫీన్ అనేది ఉంటుంది. అదేవిధంగా బయట అమ్మే టీలో లంసా అనే ఒక విషపూరితమైన కెమికల్‌ని యాడ్ జేయడం జరుగుతుంది లీడర్స్. సో, బయట టీ షాపులలో అమ్మే టీ పౌడర్‌లో లంసా అని యాడ్ జేస్తారు. లంసా వల్ల మనకి ఎక్కువ కలర్, టేస్ట్ అనేది మనకు తెలియడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా క్యాన్సర్ కారక కణాలు ఉత్పత్తి అయ్యి, సో, మన బాడీని మొత్తము పాడు జేస్తుంది. ఆకలిని చంపేస్తుంది. అనారోగ్య కారకాలు పెంచుతుందన్నమాట ఈ విధంగా. కాబట్టి బయట ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ విధంగా డస్ట్‌ను ప్లస్ మధ్యలో ఆకుని, తర్వాత ముదురాకుని కలిపి తయారు జేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు అనారోగ్య కారకాలే ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికన్ మిన్ తక్కువ, అనారోగ్యానికి ఎక్కువ అన్న విధంగా వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు జేసి తక్కువ రేట్‌లో ఎక్కువ మొత్తంలో అమ్మడం జరుగుతుంది. సో, అదే మనకు తక్కువ రేట్ ఒస్తుంది. అందుబాటులో ఉంటుంది. దాన్నే మనం వినియోగించుకుంటే మన నిత్యావసరాలు గడుస్తాయన్న ఉద్దేశంగా ఈ రోజులలో చాలా సాదాసీదా మనుషులందరూ గూడా సో, సాధారణంగా బయట నుంచి వచ్చే రోడ్డు మీద ఈ 4 గిరల బండి మీద అమ్మే టీ పౌడర్‌లు గూడా యూజ్ చేసుకొని వాళ్ళ అనారోగ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది లీడర్స్. సో, అది గాదు. మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అద్భుతమైన ప్రొడక్ట్స్ మన వెస్టీజ్ కంపెనీలో ఉన్న జిటా టీ, జిటా టీలో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోండి లీడర్స్. తెలుసుకొని మనం తెలుసుకోవడమే కాదు, ఇతర వేరే మనకు వాళ్ళకి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియజెప్పండి. ఎందుకంటే మన టీలో మంచి లేత ఆకులు. సో, ఇందాకే చెప్పాను కదా లీడర్స్. అస్సాం టీ తోట నుంచి తీసుకోబడిన ఆ తేయాకుల యొక్క లేత ఆకులు ఏవైతే ఉంటాయో దానిలో ఆ లేత ఆకులు చాలా అద్భుతంగా ఉంటాయి. దానిలో ఆ లేత ఆకుల నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ లేత ఆకుల్లో ఉండే అద్భుత గుణాలు మనం తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. ఈ లేత ఆకు తీసుకొని మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క టీ పౌడర్‌ని గూడా తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా మన శరీరంలో ఉన్న కణాలని, కణజాలాన్ని రక్షించుకోవడానికి సహజమైన యాంటీ ఆక్సిడెంట్‌లను ఉత్పత్తి చేసే విధంగా ఈ లేత యొక్క ముఖ్య సుగుణాలు ఉంటాయి లీడర్స్. గమనించండి. సో, ఇది గదా మనకు గావాల్సిన లేతాకు. మద్యాకు, అదేవిధంగా ముదిరాకులో ఇలాంటి లక్షణాలు ఉండవు లీడర్స్. కాబట్టి డస్ట్ పార్టికల్స్‌లో గూడా ఒకసారి గమనించండి. ఇప్పుడు మనము ఏదైతే బయట ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు డస్ట్ అని మెన్షన్ జేసి ఉంటుంది. సో, డస్ట్ గాదు లీడర్స్. మనకు గావాల్సింది లేతాకు. కాబట్టి మన ఈ టీ పౌడర్ ప్యాకెట్ మీద లేతాకుని సింబల్‌ని ఇవ్వడం జరుగుతుంది. తేయాకు అస్సాం టీ యొక్క తేయాకు యొక్క లేత ఆకుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క ఈ లేతాకు యొక్క ఈ కణాలన్నీ ఈ ఆకు యొక్క లక్షణాలన్నీ గూడా మన బాడీలో ఉన్న శరీరంలో ఉన్న కణాలన్నీ గూడా సమృద్ధిగా రక్షించుకోబడి యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ప్రతి టీ కప్పులో గూడా 4 గ్లాసుల ఆరెంజ్ జ్యూస్‌కి సరిసమానమైన ఆహ్, ఇంగ్రీడియెంట్స్ సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుంది లేడీస్. సో, గమనించండి. ప్రతి టీ కప్పులో గూడా 4 టీ కప్పుల ఆరెంజ్ జ్యూస్‌కి సరిసమానమైన ఈ శక్తి అనేది యాంటీ ఆక్సిడెంట్‌లనేది రిలీజ్ జేయడం జరుగుతుంది మన టీ తాగితే. ఏదైతే మన జిటా టీ ఉందో, ఈ జిటా టీ నుంచి ఈ విధంగా ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇంత గొప్ప ఈ మన టీ తాగడం చాలా మంచిది. సో, ఎందుకంటే మన టీలో ప్రతీది గూడా ఆహ్, ఇది శరీరానికి శక్తినిస్తుంది. అదేవిధంగా జీవక్రియల్ని మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది లేడీస్. సో, అదేవిధంగా చాలామంది టీ తాగితే ఆకలి తగ్గుతుంది. టీ తాగితే ఆహ్, అనారోగ్య పాలైతారు. టీ తాగితే సో, వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైమ్ అన్నం తినలేకపోతారని బాధపడతారు. కానీ మన టీ తాగడం వల్ల గమనించండి. మన వెస్టీస్ జిటా టీ తాగడం వల్ల ఆహ్, మనకి ఆరోగ్యాన్ని పెంచుతూ మనకి ఆకలిని గూడా స్టార్ట్ జేస్తుంది. ఆకలవుతుంది. మనం ఈ టీ తాగడం ద్వారా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉంటుందో, ఆ గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. మనకి ఆకలిని పెంచుతుంది గాబట్టి, రోగనిరోధక శక్తి గూడా పెంచడం జరుగుతుంది. సో, ఆ రోగనిరోధక శక్తిలో గూడా భాగంగా పనిజేస్తుంది. అదే విధంగా గుండె ఆరోగ్యానికి గూడా చాలా బాగా పనిజేస్తుంది లేడీస్. ఇది మన డయాబెటిస్ ఉన్నవాళ్ళు టీ తాగొద్దు. అదేవిధంగా తాగినా గానీ దానిలో కెఫెన్ అనేది ఉంటుంది గాబట్టి, దానివల్ల వాళ్ళకి అనారోగ్యం పాలవుతారు అని అంటారు గదా! కానీ ఇక్కడ మనం గిట్టర్ టీ తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణకి గూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది లేడీస్. కాబట్టి వాళ్ళు గూడా అద్భుతంగా వీళ్ళు తీసుకున్నా గానీ అనారోగ్య పాలు గారు. అదేవిధంగా మన చర్మం యొక్క కాంతివంతంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది లేడీస్. అర్థమైందా లేడీస్? ప్రతీది గూడా మనకి ఆరోగ్యానికి ముడిపడే విధంగా మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు మన జిటా టీని అదేవిధంగా జిటా స్పైసీ టీని తయారు చేయడం జరిగింది. సో, ఇందులో 8 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. సో, జిటా టీ ప్రతి చిప్‌లో గూడా ఎంత అద్భుతంగా అంటే అంత రిఫ్రెష్‌గా ఉంటుంది. ప్రత్యేకించి ఈ చలికాలంలో పొద్దున లేస్తే మనము ఈ టీ తాగకుండా ఏ పని గూడా ప్రారంభించలేకపోతాము. ఎందుకంటే చలికి సంకోచించబడతాము. చాలా అంటే ముడుచుకున్నట్టుగా కూర్చొని ఇబ్బందిగా ఫీల్ అయితాము. ఆహ్, ఆ యొక్క ఈ ఈ వేడిని ఉత్పత్తి జేయడానికి మనం టీ తాగిన తర్వాత వేడిని ఉత్పత్తి జేయడానికి గూడా మనకి దోహదపడుతుంది. ప్రతి కణం గూడా ఉత్తేజింపజేసి, మన నిత్యావసరంలో అవసరమైన ఉత్తేజాన్ని మనకి పొందుపరుస్తుందన్నమాట. ఈ అసాంతే ఆకు యొక్క లేత ఆకులు. కాబట్టి మన జిటా టీ అనేది సో, ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ టీ, జిటా ప్రీమియం స్పెషల్ టీ అనేది సారీ సారీ లీడర్స్. జిటా టీ యొక్క ఆహ్, బరువొచ్చేసి 200 గ్రాములు ఉంటుంది. ఎంఆర్‌పీ రేట్ వచ్చేసి రూ. 192 ఉంటుంది. ఆహ్, రూ. 192 ఉంటుంది. ఇది మన వెస్టీజ్‌లో ఐడీ తీసుకోవడం ద్వారా రూ. 135కి రూ. 135కి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నందుకు గాను మనకి 2.63 పీవీలు మనం పొందడం జరుగుతుంది లీడర్స్. ఇది మన జిటా టీ యొక్క ప్రత్యేకత. సో, అదే విధంగా మనకు జిటా ప్రీమియం స్పైసీ టీ అనేది ఉంటుంది. ఈ 2 టీలు గూడా మనం మిక్స్ చేసుకొని తాగొచ్చు. కాబట్టి ఇది మనకి జిటా ప్రీమియం స్పైసీ టీ అనేది మనకి కరోనా నుంచి అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలో మనకి 8 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో మనకి ఈ జిటా ప్రీమియం స్పైసీ టీ అనేది మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు మనకి
ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే కరోనా దశలో ప్రతి ఒక్కళ్ళు గూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురై అందరూ గూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో, అప్పుడు మనకి ప్రత్యేకించి మన ఇంటి ముందర, మన ఇంటి పెరట్లో ఉన్న తులసి మాత, తులసి చెట్టు మొక్క యొక్క ప్రత్యేకతను అందరూ తెలుసుకొని దాన్ని ఉపయోగించడం జరిగింది గాబట్టి, ఆ యొక్క తులసి వనాన్ని మన జిట్టా స్పైసీ ప్రీమియం టీలో ఉపయోగించడం జరుగుతుంది. సో, దీనిల ప్రత్యేకించి 8 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో కూడిన ఈ జిట్టా ప్రీమియం స్పైసీ టీని మనకు మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లీడర్స్ గమనించండి. సో, ఇందులో 8 రకాల ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఏలకులు, దాల్చిన చెక్క, తులసి, ములేకి, ఆహ్, పసుపు, సో, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ గూడా మనకి ఉంటాయి లీడర్స్. ఇవన్నీ గూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ ఒక్కొక్క దానికి మనకి ముడిపడి ఉంటుంది లీడర్స్. అది నేను చెప్తాను. గమనించండి. ఇప్పుడు మనకి దీనిలో సొంఠి ఉంది గదా లీడర్స్! దీనిలో ఏలకులు. సో, ఏలకులు అనేటిది మనకి ఆరోగ్యానికి స్పష్టమైన శ్వాస సంబంధిత ఆహ్, వ్యాధులను నివారించడానికి, అదేవిధంగా ఆరోగ్యాన్ని మం సహజంగా ఉంచడానికి, మన శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి ఇది మనకు ఏలకులు అనేది ఉపయోగపడుతుంది. సో, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి బీపీని గూడా కంట్రోల్ చేస్తుంది లీడర్స్. బీపీని గూడా మన బీపీ ఏదైతే ఒత్తిడి ఉంటుందో, ఆ ఒత్తిడిని గూడా మనం తగ్గించి మన ఆహ్, నియంత్రణలో ఉంచే విధంగా మనకి ఏలకులు అనేటివి సహ మనకు సహాయపడతాయి. అదేవిధంగా దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అనగానే మనకి మసాలా అనేది గుర్తొస్తుంది. ఈ ఏదైతే బిర్యానీలో అవి చేసుకుంటాం గదా! వాటిలో ఉపయోగించడమే గాదు, మన టీలో గూడా ఉపయోగించి మనకి మన శరీర తగ్గుదలకి, మనకు వెయిట్ లాస్ కోసము, అదేవిధంగా చక్కెర నియంత్రణ కోసము ఈ దాల్చిన చెక్క అనేది మన జీటా స్పైసీ టీలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించి ఆహ్, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మన జిటా టీ యొక్క ఆహ్, ప్రీమియంలో దాల్చిన చెక్కను ఉపయోగించడం జరిగింది లీడర్స్. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మన బరువును తగ్గించుకోవడం జరుగుతుంది. సో, మనకు తెలియకుండానే సంవత్సర రోజుల్లో రోజు 2 సార్లు తీసుకుంటే గనక, సంవత్సరం వరకి మనకి 2-3 కిలోల వెయిట్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. దాల్చిన చెక్క దీనిలో మిళితం కావడం వల్ల. గమనించండి లీడర్స్. మనకి వెయిట్ లాస్ కావాలని మనం గ్రీన్ టీ, స్పెషల్ టీ ఇవన్నీ తాగుతాం గదా! సో, మనకి దాల్చిన చెక్క వల్ల మనకి ఈ గ్రీన్ టీలో ఉన్న సుగుణాల వల్ల మనకి ఈ విధంగా బరువు అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. మన శక్తిని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విధంగా. అదేవిధంగా తులసి, ఇందాకే చెప్పాను గదా! తులసి జీర్ణక్రియకు ఇది సహజంగా ఉపయోగపడుతూ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న సి విటమిన్, జింక్ 2 గూడా సో, మనకు నిత్యావసరానికి సంబంధించి సి విటమిన్ అంటేనే మనకు నీటిలో కరిగే విటమిన్. ఈ నీటిలో కరిగే విటమిను మనము తినే ఈ ఆహారంలో తీసుకుంటే మనకు రోజంతా కావాల్సిన సి విటమిను ఈ టీ ద్వారా తీసుకొని మనకు రోజంతా ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉండడానికి ఇది సి విటమిన్ అనేది దోహదపడుతుంది. అదేవిధంగా ఈ జింక్ గూడా మనకి హెల్ప్ జేస్తుంది గాబట్టి, ఈ 2 గూడా మన తులసి మొక్కలో ఉండడం జరిగింది గాబట్టి, ఈ తులసి గూడా మనకి దీనిలో మన స్పైసీ ప్రీమియం టీలో ఇముడ్చడం జరిగింది లీడర్స్ మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు. అదేవిధంగా అల్లం, అల్లమ లేదా శొంఠి. సో, ఇవి 2 గూడా ఏంటంటే మనకి అజీర్తిని తగ్గించి, అజీర్తిని తగ్గించి వికారాన్ని వామిటింగ్ సెన్సేషన్స్‌ని తగ్గించి, మనకు వికారం రాకుండా ఆరోగ్యంగా ఆహారాన్ని అరిగించుకునే శక్తిని గూడా ఇది ఇస్తుంది. ఏది మన అల్లం.
సో, అల్లం రబ్బా తింటే చాలా మంచిది అంటారు గదా! ఒంటికి పైత్యం జేస్తే సో, అల్లం తింటే తగ్గించుకోవచ్చు అంటారు గదా! ఆ యొక్క అల్లం యొక్క సుగుణాలను గూడా మన విటా స్పైసీ టీలో ఇమడ్చడం జరిగింది. సో, ఇది. అదే విధంగా ములేకి. ములేకి అంటే శ్వాస సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి గూడా వాటి నుంచి కాపాడుకోవడానికి మనకు ములేకి అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మధురం అని గూడా అంటారు. గొంతు ఆరోగ్యానికి గూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా బ్లాక్ పెప్పర్, మిరియాలు మీ అందరికీ తెలుసు. సో, టీలో ఇన్ని ఈ మిరియాలు వాడడం వల్ల మనకు పోషకాహారం తీసుకున్న పోషకాల జీవ లభ్యతను గూడా మెరుగుపరుస్తుంది లేడీస్. సో, రోగనిరోధక శక్తిని పెంచుతూ, మనకి ఈ కఫానికి సంబంధించిన రోగనిరోధక శక్తిని గూడా పెంచే అవకాశము మనకు ఈ బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల ద్వారా మనకి లభించడం జరుగుతుంది. గమనించండి లీజర్స్. సో, ఇది అదే విధంగా పసుపు. పసుపు ఈ కుర్క్యుమిన్ కేవలము 2% మాత్రమే ఉంటుంది. ఆహ్, ఆ కుర్క్యుమిన్‌ని గూడా మనము దీనిలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకి ఇమ్యూనిటీ లెవెల్స్‌ని పెంచుతుంది. మన యాంటీ ఆక్సిడెంట్లను పెంచి మన ఆరోగ్యాన్ని నిలకడ ఉంచే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా మనల్ని ఆహ్, రోజంతా గూడా అద్భుతంగా ఉంచే విధంగా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్‌ని అందిస్తుంది లీడర్స్. ఇది కేవలం తక్కువ శాతంలో మన కుర్కుమిన్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 8 రకాల వనమూలికలతో మనకు ఈ జెటా ప్రీమియం స్పైసీ టీని తీసుకోవడం తయారు చేయడం జరిగింది మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు. సో, ఇది మన జెటా ప్రీమియం స్పైసీ టీ యొక్క ప్రత్యేకత లీడర్స్. అదే విధంగా ఇది మనము తీసుకోవడం ద్వారా, మన కంపెనీలో తీసుకోవడం ద్వారా మనకు లాభాలేంటంటే, సో 200 గ్రాములు ఉంటుందిది బరువొచ్చేసి. దీని ఎంఆర్‌పీ రేటొచ్చేసి రూ. 420 తీసుకున్నందుకు గాను అంటే మనము మన కంపెనీలో ఐడీ తీసుకొని తీసుకుంటాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద రూ. 295కి మనకు రావడం జరుగుతుంది. తీసుకున్నందుకు గాను మనకి 9.83% పీవీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పీవీలు అనేటివి మనకు బిజినెస్‌కి ఉపయోగపడతాయి. మన బిజినెస్ చేసే ప్రతి ఒక్క లీడర్‌కి తెలుసు. పీవీలు అనేది దేనికి ఉపయోగపడుతుంది. కాబట్టి జిట్టా స్పైసీ టీ, అదేవిధంగా జిటా ప్రీమియం స్పెషల్ టీ ఈ 2 గూడా మిళితం జేసి 2 కూడా కలగలిపి తాగడం మనకు రోజంతా గూడా సో, ఈ విధంగా 2 ప్యాకెట్లను గూడా తీసుకొని మనం రోజులో భాగంగా ఈ టీ యేసుకొని తాగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. చర్మ ఆరోగ్యానికైనా, మన జీర్ణశక్తి ఆరోగ్యానికైనా, మనకు అల్సర్‌లు, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా నివారించుకోవడానికి గూడా మన జిటా టీ అనేది మన విస్టీజ్ కంపెనీ వాళ్ళ నుండి మనం పొందడం జరుగుతుంది లీడర్స్. సో, ఈ విధంగా మనకు ఆకలి గావట్లేదు, ఆకలి గావట్లేదు, తింటే అరగట్లేదు, నిద్ర రావట్లేదు అని అంటారు గదా! సో, లాంటి ప్రాబ్లమ్ లేకుండా మన జిటా ప్రీమియం టీ వాళ్ళు మన కంపెనీ వాళ్ళు విస్టీజ్ కంపెనీ వాళ్ళు తయారు జేయడం జరిగింది. సో, ఒకటి గమనించండి లీడర్స్. ఇది టీలో ఖచ్చితంగా కెఫెన్ అనేది ఉంటుంది. ఉంటుంది గాబట్టి మనము ఆహ్, మన నిద్రకు ఆటంకం గాకుండా ఆహ్, ఎప్పుడైతే మనం మధ్యాహ్నం పూట పడుకుంటారో, ఆ మధ్యాహ్నం టైంలో తీసుకోకూడదు. అదే విధంగా రాత్రి పడుకునే టైంలో గూడా తీసుకోకూడదు. కొంతవరకు కెఫెన్ ఉంటుంది. ఇంకొకటి లీడర్స్ సో, మన టీని తీసుకుంటే వచ్చే లాభాలు గమనించండి. మనం ఆ అన్నం తినకముందు తీసుకున్నా, తిన్న తర్వాత తీసుకున్నా, తినేటప్పుడు తీసుకున్నా గానీ, మన జీర్ణశక్తిని పెంచి, మన ఆహ్, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తూ, ఆహ్, ఎక్కువగా తినే విధంగా, ఆరోగ్యంగా ఉంచే విధంగా ఈ మూలికలన్నీ గూడా మనకి దోహదం చేస్తాయి. సో, లీడర్స్ ఇది మన టీ యొక్క ప్రత్యేకత. అదే విధంగా కొంతమందికి కాఫీ అనేది అలవాటు ఉంటుంది గదా! కాబట్టి మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు మనకి జిట్టా కాఫీని గూడా మనకి పరిచయం జేయడం జరిగింది. సో, ఆ కాఫీ యొక్క గొప్పదనాన్ని గూడా మనం తెలుసుకుందాం లీడర్స్. కాఫీ అనేది మనకి చాలా మందికి పొద్దున్న లేవగానే ఆహ్, టీవీలో ఇచ్చిన విధంగా కాఫీ అనేది తాగాలి అనేది అనుకుంటారు గదా! సో, ఆ కాఫీ అనేది మన కాఫీ వచ్చేసి ఈ జిటా
ప్రీమియం కాఫీ అనేది చాలా అద్భుతంగా తయారు చేశారు. సో, ఇది ఆహ్, చాలా సువాసనలతో కూడిన కాఫీ మిశ్రమం. ఇది ఆహ్, రోబస్టా మరియు అరబికా గింజలతో తయారు చేయడం జరిగింది లీడర్స్. రోబస్టా మరియు అరబికా గింజలతో తయారు చేయడం జరిగింది. ఈ కాఫీ సువాసనే గాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శక్తిని గూడా ఇస్తుంది. గమనించండి లీడర్స్. సో, టీ తాగితే ఏమొస్తుంది? కాఫీ తాగితే ఏమొస్తుంది బెనిఫిట్స్? ఓహ్! మనకి కొంచెం వేడికే గదా! మనకు మన ఏంటి నిత్యావసరాల్లో మన యొక్క ఆహ్, హ్మ్, ఒక అలవాటును చేసుకొని తాగుతున్నాము అని జెప్పేసి కొంతమంది అపోహపడతారు. సో, కానీ ఇది ఈ విధంగా మనకు హెల్ప్ జేస్తుంది. అంటే ఇది తాగడం వల్ల మనకు నష్టం లేదు. సో, తాగని వాళ్ళకు నష్టం లేదు. అదేవిధంగా తాగే వాళ్ళకి గూడా ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు తయారు జేయడం జరిగింది. ప్రతి ఒక్క వస్తువుని గూడా. అర్థమైందా లీడర్స్? రోబస్టా అనే అరబికా గింజలతోటి దీన్ని కాఫీని తయారు జేయడం జరిగింది. రోగనిరోధక శక్తిని పెంచడమే గాకుండా సాధారణ కాఫీ ప్రయోజనాలకు మించి మన శరీరాన్ని యాంటీ ఆక్సిడెంట్‌లో కాపాడే విధంగా మన కాఫీని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక్కటి గమనించండి లేడీస్. మనకి గ్యానోడర్మా అనే మష్రూమ్ ఉంటుంది గదా! పుట్టగొడుగుతో తయారు జేస్తారు. సో, గ్యానో టూత్ పేస్ట్ గుర్తొచ్చిందా అందరికీ గూడా? ఆ! గ్యానో టూత్ పేస్ట్ యొక్క మష్రూమ్ యొక్క ఈ ఆహ్ ఇంగ్రీడియెంట్స్‌ని గూడా మన టీలో సారీ మన కాఫీలో చేర్చడం జరిగింది. కాబట్టి రోగనిరోధక శక్తి అనేది మనకి ఈ విధంగా గూడా మెరుగుపరుస్తుంది. అర్థమైందా లేడీస్? మనకి ఇంకొకటి గమనించండి. గ్యారోడర్మా మనకి ఆహ్, క్యాప్సిల్స్ ఉంటుంది గదా! మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని గూడా రిమూవ్ జేయడానికి గ్యానోడర్మా అనేది క్యాప్సిల్ ఉంటుంది. ఆ విధంగా ఆ గ్యానోడర్మా మష్రూమ్ యొక్క సుగుణాలను గూడా ఇందులో కాఫీలో ఇమడ్చడం జరిగింది గాబట్టి, చాలా అద్భుతంగా రోగనిరోధక శక్తి గూడా మనకి మెరుగుపడుతుంది లీడర్స్. సో, ఇది మన జిట్టా కాఫీ యొక్క ప్రత్యేకత. ఇది తక్షణ శక్తినిస్తుంది. రోజంతా చురుగ్గా ఉంచుతుంది. అర్థమైందా లీడర్స్? అంటే మనం తాగినంక వెంటనే మనకు శక్తిని అందిస్తుంది. రోజంతా గూడా చురుగ్గా ఉండే విధంగా ఇది ఉంచడం జరుగుతుంది. ఇది జీనో కాఫీలో ఉన్న గ్యానోడర్మా రోగనిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేయడంతో సహాయపడుతుంది. శరీర కణాలను రక్షించే సహజ యాంటీ ఆక్సిడెంట్‌లను ఇది మనకి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో, ఇంత అద్భుతంగా మనకు కాఫీని గూడా తయారు జేసి అందించడం జరుగుతుంది లీడర్స్. సో, దీనిలో జీనో కాఫీ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఆహ్, మనకి యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా ఉండే విధంగా ఇది ఈ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేస్తూ మనకు ప్రేగులో ఏదైతే ఉంటాయో, మన కడుపులోని ఈ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఏదైతే ఉంటాయో దాన్ని క్లీన్ చేస్తూ ఆరోగ్యంగా ఉంచే విధంగా మనకి ఈ జీనో కాఫీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. డిటాక్సిఫికేషన్ అంటే మనకి ఈ ఏదైతే శుభ్రం చేసే ప్రయోజనం ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మనకి మిళితం కావడం జరుగుతుంది. సో, బరువును గూడా కంట్రోల్ జేసుకునే అవకాశం ఉంది లీడర్స్. కాబట్టి మనకి ఈ చిటా టీ అండ్ కాఫీ పౌడర్‌తో పాటు మనము రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే గనక, రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే గనక మనకి గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. అదేవిధంగా మనకి పొట్టలోని ఈ జీర్ణశక్తిని పెంచి అల్సర్‌లను తగ్గిస్తుంది. అదేవిధంగా శక్తినిస్తుంది. అన్ని రకాల ఆహ్, వాళ్ళకి గూడా, అన్ని రకాల ఆరోగ్యాల వాళ్ళకి గూడా అద్భుతంగా ఇది సహాయపడుతుంది. సో, ఇవి హ్మ్, ఇట్లాంటి గొప్ప కాఫీ మనకి కేవలము హ్మ్, మన కంపెనీ వాళ్ళు, మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు దీని యొక్క బరువొచ్చేసి కేవలము 50 గ్రాములే ఉంటుంది లీడర్స్. జిటా కాఫీ అనేది కేవలం 50 గ్రాములే ఉంటుంది. చాలామంది ఈ రోజులలో కాఫీ అంటే ఇది
ఆహ్, సో, ఎలా చేసుకోవాలో తెలీదు అంటారు కదా! ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనకి అందరికీ చాలా మంది వాడుతున్నారు. చాలా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంగా బయట వచ్చే ప్రొడక్ట్స్ రూపకంగా అందరికీ సుపరిచితమే. కాబట్టి ఇది దీని యొక్క బరువొచ్చేసి కేవలం 50 గ్రాములే ఉంటుంది. ఎంఆర్‌పీ రేటొచ్చేసి రూ. 276 ఉంటుంది లీడర్స్. డిస్ట్రిబ్యూటర్ ప్రైజొచ్చేసి రూ. 193 ఉంటుంది. కొన్నందుకు గాను మనకి 6.43 పీవీలో మనకి రావడం జరుగుతుంది లీడర్స్. 6.43 6.43 పీవీలో మనము ఈ జిటా కాఫీ తీసుకోవడం వల్ల లభించడం జరుగుతుంది. సో, ఇది మన ఆహ్, వెస్టీజ్ కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ఆహ్, గిటా టీ అండ్ కాఫీ యొక్క సమ్మిళితం. ఇది మన సెషన్ లీడర్స్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్.